Hello everybody, this is Gandhipalam Srinivas, spoken English trainer. In today's class, we are going to learn a beautiful phrase called on the verge of. Now, let me tell you where to use it. ekkada vaadalante it is used when something is about to happen. తెలుగులో మీనింగ్ ఏంటంటే అంచున ఏదో ఒక పని చేసేటువంటి స్థితికి చేరుకున్నాను, ఆ స్థితిలో ఉన్నానని చెప్తాం కదా, ఒకదానికి అంచున ఉన్నానని చెప్తాం కదా, ఆ సందర్భంలో మనం ఆన్ ద వర్జ్ ఆఫ్ అనేటువంటి టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి, అనేటువంటి వర్డ్ ఉపయోగించి మాట్లాడాలి. దీని యొక్క మీనింగ్ అంచున లేదా ఒక స్థితిలో ఒక పని చేసేటువంటి స్థితికి నేను చేరుకున్నాను అని చెప్పే సందర్భంలో ఆన్ ద వర్జ్ ఆఫ్ అనేటువంటి వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఉపయోగించి మాట్లాడాలి. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్. ప్రజెంట్ ఉంటేనేమో యామ్ ఈజ్ ఆర్ వాడాలి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాస్ట్ వి యూజ్ ఇదర్ వర్జ్ ఆర్ వర్డ్. ఓకే, దెన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ప్లస్ ఆబ్జెక్ట్ రాయొచ్చు లేదా V4 ఉపయోగించి మాట్లాడచ్చు. చూద్దాం. ప్రజెంట్ she is on the verge of crying. she వచ్చినప్పుడు మనం ఈజ్ వాడాలి ప్రజెంట్. she is on the verge of crying అంటే ఆమె ఏడ్చే స్థితికి చేరుకుంది, ఏడవడానికి అంచున ఉంది, ఏడ్చే స్థితికి చేరుకుంది అని అర్థం. ఏ సబ్జెక్ట్ని వాడచ్చు. she is on the verge of crying, ఆమె ఏడ్చేటువంటి స్థితిలో ఉంది. he వాడచ్చు, he is on the verge of crying. I వాడితే I am on the verge of crying. ఓకే, they వాడితే they are on the verge of crying. రైట్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. he is on the verge of winning the race అంటే గెలిచేటువంటి స్థితికి చేరుకున్నాడు. he is on the verge of winning the race. రేస్ గెలిచేటువంటి స్థితికి లేదా రేస్ గెలవడానికి అంచున ఉన్నాడు అని చెప్పడానికి. సో he is on the verge of winning the race. నెక్స్ట్ చూడండి. they were on the verge of crying when they heard the news. వాళ్ళు ఆ వార్త విన్నప్పుడు, పాస్ట్ అండి ఇది. they were on the verge of crying, వాళ్ళు ఏడ్చేటువంటి స్థితికి చేరుకున్నారు, ఏడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు? when they heard the news, ఆ న్యూస్ విన్నప్పుడు they were on the verge of crying, ఏడ్చే స్థితికి వారు చేరుకున్నారు అనేటువంటి మీనింగ్. నెక్స్ట్, ఐఎమ్ on the verge of success, నేను విజయానికి అంచున ఉన్నాను అంటే విజయం అందుకునేటువంటి స్థితికి నేను చేరుకున్నాను, ఆ స్థితిలో ఉన్నాను మీనింగ్. అండ్ వీఆర్ on the verge of victory, మేము విజయానికి అంచున ఉన్నాం. he is on the verge of death, అతను చావడానికి సిద్ధంగా ఉన్నాడు లేదా చావు స్థితికి చేరుకున్నాడు, చనిపోయేటువంటి స్థితికి చేరుకున్నాను అడగదు. ఇలా ఒక పని చేయడానికి అంచునా ఉన్నాను అని చెప్పే సందర్భంలో మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాలి. నేను ఒక తెలుగులో మీకు ఒక 3 సెంటెన్సెస్ ఇస్తాను. ట్రై టు ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ ఇంగ్లీష్. ఒక కంపెనీ కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి అంచునా ఉంది, స్థితికి చేరుకుంది. బాలుడు ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆమె ఏడవడానికి సిద్ధంగా ఉంది. ఈ 3 సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. If you like the video, like, share, comment. Do not forget to subscribe to our channel. Thank you so much.